ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు మరో కెమిస్ట్రీ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. ఇది ఇంతకు ముందు పాత 10th క్లాస్ బుక్కుల్లో ఉండేది. మరి వీటిలో తరచు 1 or 2 బిట్స్ అడుగుతున్నారు, అందుకని ఈ యొక్క టాపిక్ ఎంచుకున్నాను. లెసన్లోకి వెళ్లే ముందు మనం లక్ష్యాన్ని ఎన్నుకునే ముందు దానికి తగ్గ అర్హత ఉందా, దానికి తగ్గ బలమైన డిజైర్ అంటే ఆ కోరిక ఉందా లేదా చూసుకోవాలి. మనం ఆ కోరిక, ఆ అర్హత, ఆ రెండుగానే ఉన్నాయంటే పోస్ట్ నీదే మిస్టర్. ఓకే, ఈరోజు వివిధ రకాల సబ్బులు, వాటి ఉపయోగాలు. మరి మనం స్నానం చేయడానికి ఒంటి సబ్బులని, బట్టలు ఉతకడానికి బట్టల సబ్బులని, డిటర్జెంట్స్ అని, ఇటువంటి అన్ని కూడా వాడుతుంటాం. మరి ఈ యొక్క సబ్బులు అంటే ఏమిటంటే పాటి ఆమ్లాల కలయికనే మనం సబ్బులు అంటాము. మరి ఈరోజు ఇంతకు ముందు అడిగినటువంటి బిట్స్ ను ఆధారంగా చేసుకొని కొన్ని జట్లుగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ శరీరాన్ని శుభ్రపరచుకోవడం కోసంగా లేదా ఒంటి సబ్బులలో వాడేటువంటి ఆ యొక్క పాటి ఆమ్లము ఏమిటి అని అడుగుతారు అన్నమాట. అది ఏమిటంటే పొటాషియం లవణం. కే అంటే పొటాషియం లవణం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శరీరానికి వాడేటువంటి సబ్బులలో వాడేటువంటిది ఏంటంటే కే. అంటే మనం ఇది కొద్ది గుడ్డు గుర్తుపెట్టుకోవచ్చు. కొత్తగా మన ముఖం కనపడాలంటే మనం మంచి ఈ యొక్క సోప్ వాడతాం అన్నమాట. అలాగా కొత్తగా కే శరీరానికి కొత్తగా తలతలాడాలంటే K+ లవణం ఉండేటువంటి సోపు వాడాలి. ఓకే, ఇక బట్టలు ఉతికే సబ్బు. మరి శరీరాన్ని శుభ్రపరచుకుంటే సరిపోదండి. మరి ఏం చేయాలి? మనం మన బట్టలు కూడా శుభ్రపరచుకోవాలి. అందుకోసంగా ఈ యొక్క సోడియం లవణం ఉండేటువంటి సబ్బులను వాడాలి. మనము ఏ సబ్బు తీసుకో, XXX తీసుకో, మరి రిన్ తీసుకో, ఏదైనా తీసుకో, వాటిల్లో ముఖ్యంగా ఉండేటువంటి ఈ యొక్క పాటి ఆమ్ల లవణ రసాయనం ఏంటంటే సోడియం. మరి మనం రైన్ కోట్లు వాడుతుంటాము. ఈ యొక్క గొడుగు అంబ్రెల్లా, వాటికి గుడ్డ ఉంటుంది. ఆ గుడ్డను దేంతో తయారు చేస్తారా అంటే ఈ యొక్క Ca2+, Al3+, అల్యూమినియం, కాల్షియం అనేటువంటివి ఈ రెండు కూడా ఈ యొక్క రైన్ కోట్లు తయారీలో వాడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, రైన్ కోట్. ఓకే ఫ్రెండ్స్, ఇక ముఖానికి వాడే పౌడరు. ముఖానికి వాడే పౌడర్ అంటే మనకి బాగా అందంగా ఉండాలంటే మనం ఏం వాడతాము? కొన్ని క్రీములు వాడతాం. ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ వాడేవాళ్ళం అందరం. ఇప్పుడు మన యొక్క షారుఖ్ ఖాన్ ఒక యాడ్ వచ్చేసింది, ఆడవాళ్ళకి వాడే క్రీమా అని. ఫెయిర్నెస్, నువ్వు మగవాడికి వాడని ఒక యాడ్ వచ్చింది. మరి మిత్రులారా, అవన్నీ వాడకున్నా జన్మతో వచ్చిన అందం ఎక్కడికి పోదు. అవన్నీ వాడినంత మాత్రాన అందంగా లేనటువంటి వాళ్ళు అందంగా తయారు గారు. అవన్నీ మోసపోవద్దు. ఓకే, ఇక్కడ మరి ఆ యొక్క ముఖానికి వాడే పౌడర్స్ లో ఉండేటువంటి ఈ యొక్క లవణం ఏంటంటే Mg2+ లవణం. అంటే మెగ్నీషియం సంబంధిత పదార్థాలు ఆ యొక్క పౌడర్ లో వాడతారు. అది ఫాండ్స్ కానీ, సంతూర్ పౌడర్ కానీ, ఇంకొకటి కానీ. ఓకే, మరి గ్రీజులు అనేటువంటి వాటిల్లో లిథియం అనేటువంటి లవణము ఉంటుంది. గ్రీజ్ అంటే నునుపుగా ఉండేదానికన్నమాట. ఇక్కడ డ్రై క్లీనింగ్, మరి పెట్రోలు మరియు ఇంకా ఇతరత్ర పదార్థాల యొక్క డ్రై క్లీనింగ్ అంటే ఏమైనా నూనె మరకలు కానీ, ఏమైనా టీ మరకలు కానీ, ఇట్లా మరకలు పడినప్పుడు ఎక్కువగా యూజ్ చేయడానికి మనం డ్రై క్లీనింగ్ ఇస్తుంటాం. వాళ్ళు మరి ఏ ద్రావణాలు వాడి శుభ్రపరుస్తారా యొక్క బట్టలు అంటే ట్రై ఇథనాల్ అమోనియం, మరి బెంజిన్ కూడా వాడతారు దాంట్లో. ఇదే ఎక్కువగా మనకి పరీక్షలు అడిగేటువంటిది. ఇది ట్రై ఇథనాల్ అమోనియం దేనిలో వాడతారు? డ్రై క్లీనింగ్. మరి అలంకార సామాగ్రిలో డ్రై క్లీనింగ్ లో దేని వాడతారంటే ట్రై ఇథనాల్ అమోనియం. ఓకే, ఇక్కడ మనకు సేవింగ్ చేసుకుంటాం. మనం సేవింగ్ క్రీమ్ లో ఉంటుంది కదా, ఆ గడ్డంకి బ్రష్ చేసుకుని ఇలా అనుకుంటే ఎక్కువ నురుగు వస్తుంది అనమాట. అధిక నురుగునిచ్చేటువంటి సబ్బులు లేదా యొక్క క్రీముల్లో వాడేటువంటి పదార్థం లేదా ఆమ్లం ఏదంటే ఈ యొక్క స్టీరిక్ ఆమ్లము. బాగా గుర్తుపెట్టుకోండి. పొటాషియం లవణం కూడా వాడతాము, దానితో పాటు అధిక మోతాదులో స్టీరిక్ ఆమ్లం వాడతాం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నిజ జీవిత అనువర్తనం కాబట్టి దీని మీద బిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సేవింగ్ క్రీములు లేదా అధిక నురుగునిచ్చేటువంటి సోపులో ఉండేటువంటి పదార్థాలు ఏంటి, వాటి ఆమ్లాలు ఏంటంటే స్టీరిక్ ఆమ్లము, దానితో పాటుగా ఈ యొక్క పొటాషియం లవణం కూడా కొద్ది మోతాదులో ఉంటుంది. మరి దుర్వాసనను తొలగించడం కోసంగా, దుర్వాసన అంటే కొంతమంది చెమటతో బాగా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఆ ఇబ్బందిని తొలగించడం కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యా డాక్టర్ గారు, మరి నాకు ఒళ్ళంతా దుర్వాసన వస్తుంది, మరి నేను
బాగా నీట్గా ఉండాలి నలుగురు పోయినప్పుడు అని ఆయన అడిగిన అనుకో, ఆయన అప్పుడు ఓకే నాయన నీకేం బాగాలేదు, మంచి సోప్ రాసిస్తానని రాసిస్తాడు. అది ఏంటంటే ఇదేనమాట 3, 4, 5 ట్రైబ్రోమో మోసాలిస్లేని ల్యాడ్. చూడండి, ఈ 3, 4, 5 రాకపోవచ్చు, ట్రైబ్రోమో అనేటువంటిది చూసుకోండి అనమాట. మోనాలిసా తెలుసు కదా, మోనాలిసా చాలా అందంగా ఉంటుంది, ఆ యొక్క చిత్రలేఖన ప్రత్యేకత కూడా ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ట్రైబ్రోమ్ అంటే 3, మరి ఈ 3 దుర్వాసనలు పోగొట్టడానికి దీన్ని వాడతారు. ట్రైబోమో మోసాలిస్లేనియర్, చూడండి దుర్వాసన కలిగి పోగొట్టేటువంటిది ట్రైబ్రోమో, ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మనకు ఈ దుర్వాసన ఎప్పుడు వస్తుంది ఏందో చెప్పుకున్నాం. ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు, మరి ఇక్కడ క్రిములు అన్నారు, సూక్ష్మ క్రిములు అంటే అవే కదా, అవన్నీ కూడా పోతాయి. మరి మనకి ఈ యాడ్లో కూడా చూస్తూ ఉంటాం, ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలా గిక్కుంటా ఉంటారు అనమాట, వాటికి కూడా కొన్ని క్రీమ్ ఇస్తారు. ఆ క్రీమ్లో కూడా సల్ఫరు, ఈ యొక్క బ్రోమో సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఉండడం అనేటువంటిది మనం కూడా చూస్తుంటాము. మరి పారదర్శక సబ్బు అంటే మనకి ఇక్కడ ఫియర్ సోప్ చూడండి, మీరు స్నానం చేస్తూ చూస్తూ ఉంటారు. ఆ ఫియర్ సోప్ చూసినప్పుడు మనం ఇట్లా పట్టుకుంటే అవతల వేలు కూడా మనకు కనిపిస్తుంది, అంటే పారదర్శకంగా గాజులాగా ఉంటుంది అనమాట. అటువంటి సోపుల్లో మరి ఉండేటువంటి పదార్థం ఏదైనా అంటే గ్లిజరిన్ ఎక్కువగా వాడతారనమాట. అది ఏ కంపెనీదైనా కావచ్చు. పారదర్శకత కలిగినటువంటి సబ్బులో ఉండేటువంటిది ఏంటంటే గ్లిజరిన్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్కువగా అడిగినటువంటి ఏంటంటే ముఖానికి వాడే దాంట్లో మెగ్నీషియము, మరి నీటిలో తరవనటువంటి గుడ్డ తయారీలో ఈ యొక్క Ca+2+, Al+3, మరి ఇక్కడ శరీర శుభ్రతకు K+ లవణము. ఓకే, ఇవి అడిగి ఉన్నాడు. ఇక డ్రై క్లీనింగ్ అనేది మనకు గుర్తుకు రాగానే ట్రై ఇథనాల్ అమోనియం బెంజీన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేయించండి.